జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాముత్తారం మండలం మాదారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బెల్లంకొండ లక్ష్మీ కిష్టయ్య సోమవారం సర్పంచ్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీ కిష్టయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో సర్పంచ్ గా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామ అభివృద్ధికి శక్తి వంచన ఒక్కరికి లేకుండా కృషి చేస్తానని, నా గెలుపుకు కృషి చేసిన గ్రామ ప్రజలకు అలాగే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నన్ను ఓటేసి గెలిపించేటను నమ్ముకున్న గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. శ్రీధర్ బాబు సారు, శ్రీబాబు సారు, రేవంత్ రెడ్డి సార్కు ధన్యవాదాలు. జరిగిన స్థానిక ఎలక్షన్లో భాగంగా మహముత్తరం మండలంలో శ్రీధర్బాబు గారి నాయకత్వంలో శ్రీనిబాబు గారి ఆలోచన విధానంతో మండలంలో అధిక మెజార్టీతోటి మా కాంగ్రెస్ సర్పంచ్లు గెలవడం జరిగింది. దానిలో భాగంగా 15 కాంగ్రెస్ పార్టీ, 9 టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. దాంట్లో ఇంకో కొన్ని గెలిచేది ఉండే మా కాంగ్రెస్ అభ్యర్థులే ఇంకో కొన్ని 4 గ్రామ పంచాయతీలలో వాళ్ళు పోటీలో ఉండడంతోటి అవి కూడా కొంచెం తక్కువ మెజార్టీతోటి జరిగిపోయింది. కాబట్టి మేము దానికి బాధపడుతున్నాం. మా రెబ్బలు చేయబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా శ్రీధర్బాబు గారి నాయకత్వంలో మండలంలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి, మా శ్రీధర్బాబు గారికి, అదేవిధంగా శ్రీనిబాబు గారికి, రేవంత్ రెడ్డి గారికి మా మండల కాంగ్రెస్ పక్షాన మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మా ఇవాళ స్థానిక మేము ఇప్పుడు ఉన్నది ప్రజెంట్ పొలం మాదారంలో మా పిసిసి మెంబర్ గారి ఒక సతీమణి లక్ష్మి గారు కూడా ఘన విజయంతో మాదారంలో సర్పంచ్ అయింది. ఈ యొక్క విలేజ్ను కూడా ప్రాజెక్ట్ కింద ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇది శ్రీధర్బాబు గారి ఘన విజయంగా మేము మండలంలో జరిగిన అన్ని సర్పంచ్లను విజయవంతం చేసుకున్నందుకు శ్రీధర్బాబు గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు మాదారం గ్రామ పంచాయతీలో ఘన విజయం సాధించినటువంటి బెల్లంకొండ లక్ష్మీ కిష్టయ్య గారికి మా కాంగ్రెస్ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గెలుపు కోసమై వారి వెంటే ఉండి ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మహాముత్తారం మండలంలో 15 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ మా పార్టీకి సంబంధించిన సర్పంచ్లు గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ఇదే విధంగా మా హవా కొనసాగిస్తామని, మా ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీధర్ బాబు గారి ఆలోచన మేరకి ముందుకెళ్ళి మా ప్రాంతాన్ని, అట్టడుగు వర్గంలో ఉన్న మా ప్రాంతాన్ని ఇంకా మా సార్ హయాంలో డెవలప్ చేసుకుంటామని, దానికి గాను ప్రజలందరూ మా కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షాన ఈసారి మెజార్టీ ఇచ్చి ఎంపీటీసీ జెడ్పీటీసీలలో మెజార్టీ ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ బెల్లంకొండ లక్ష్మి గారు గెలవడం జరిగింది. మరి ఈనాడు ఐటీ శాఖ మినిస్టర్ గారు మాకు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఇందరమ్మ ఇండ్ల ద్వారానే అధిక మెజార్టీతో అనేటువంటిది గెలవడం జరిగింది. రాబోయే రోజుల్లో మేము ఈ గ్రామంలో జరిగేటువంటి మా అయితే పాలకవర్గం అయితే గ్రామ పంచాయతీ పాలకవర్గం అయితే ఉంటే సార్ దగ్గరకు పోయి ఇక్కడ కావాల్సిన పనులను మేము తీసుకొచ్చుకుంటాం. ఇది కాంగ్రెస్ పార్టీ మాకు ఘన విజయంగా మేము భావించుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రామ పంచాయతీ ప్రజలకు మా యొక్క వందనములు. మాకాడ మినిస్టర్ గారు 87 ఇండ్లు ఇచ్చిండు, అదేవిధంగా సీసీ రోడ్లు ఇచ్చిండు.
మన గ్రామ పంచాయతీతోని కొత్తగా బిల్డింగ్ 20 లక్షలు ఇచ్చిండు. దాంతోనే మేము ఇక్కడ మెజార్టీతో గెలిచాము. అదేవిధంగా మాకు ఉన్న చిన్న సమస్యలు, ఇంకా కొంతమందికి ఇండ్లు కావాలి, ఆ పేద ప్రజలకు ఇల్లు సార్ దగ్గరికి పోయి పూర్తి చేస్తాం, అవి తీసుకొచ్చి. అదేవిధంగా ఏమన్నా రోడ్లు ఇంకేమన్నా ఉంటే అవి సుద్ధా కంప్లీట్ చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తూ ఇస్తున్నాను. గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు? మీ సందేశం ఏంటి? అసలు గ్రామ ప్రజలకు ఏం చెప్పాలి? మా ప్రజలకు అండదండగా ఉండి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాల కోసం మేము మినిస్టర్ గారి దగ్గరికి పోయి విన్నవించుకొని ఆ సమస్యలన్నీ తీర్చడానికి ముందు ఉన్నామని కోరుకుంటున్నాం.